90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రతి ఒక్కరి ప్రాబ్లం కూడా ఇదే అని చెప్తాను. బికాస్ చిన్న సంపాదన అయినా పెద్ద సంపాదన అయినా 10,000 సంపాదించే వాళ్ళైనా 2 లక్షలు సంపాదించినా మేము ఎంత సంపాదించినా అవి చూద్దాము అంటే కనిపించట్లేవు. డబ్బులు ఏదో ఒక రకంగా ఖర్చు అవుతూనే ఉన్నాయి. పొదుపు చేద్దాము అన్నా లేదు. కొత్తగా అంటే రెగ్యులర్గా మనకి కొన్ని ఖర్చులు ఉంటాయి సార్, నిత్యావసరాలు కావచ్చు, లేదు అంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, రెంట్, వీటిని జనరల్గా మనకు వచ్చిన డబ్బుతో ఎక్కడికక్కడ సరిపెట్టుకున్నాం. అదనపుగా ఒక మంత్లీలో ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది అంటే చాలు ఇతరుల దగ్గర నుంచి అప్పు చేయడమే పని అయిపోతుంది అనే ఫీలింగ్లోనే అదే వాస్తవం కూడా అనిపిస్తూ ఉంటుంది. జీతం పెరిగితే బాగుండు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే మనకు వచ్చిన డబ్బులో మనం సేవింగ్ చేసుకుంటూ కూడా కోటీశ్వర్లు అవ్వలేమా సార్? దానికే ఒక మేజర్ ఇష్యూ వచ్చి పడిందని చెప్తా మన భారతదేశం మీద. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా ఒక యంగ్ కంట్రీ కాబట్టి కాస్తంత సేఫ్ అని చెప్పచ్చు. బట్ కొత్త రాష్ట్రపతి గారు ఎవరైతే అమెరికాలో రాబోతున్నారో ఆయన గారు లిటరల్గా మన ఇండియన్ రూపీని చంపేద్దామని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే లిటరల్గా చెప్పాలి అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్రైసిస్లో నుంచి ఎలా బయటికి రావాలి, అండ్ ఆ క్రైసిస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా కోట్ల అధికారి అవ్వాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చక్రవ్యూహంలో నుంచి బయటికి రావాలి. అందులో నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? మీరు కొన్ని మాస్టర్ ప్లాన్స్ ఉంటాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొంచెం ఒక చిన్న ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అవన్నీ నేర్చుకుంటేనే కానీ ఆ క్లారిటీ అంటూ రాదు. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియన్ రూపీ నిజంగా నేను చెప్పాలి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా హిస్టరీలో మీరు ఎవరినైనా అడగండి. భారతదేశము 2000 సంవత్సరాల ముందు ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అనమాట. సో ఆ టైంలో మనం చూసుకుంటే లైక్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆ టైంలో మనం చూసుకుంటే మన రాజులు లైక్ లిటరల్గా గోల్డ్ని బయటి దేశాల నుంచి పొందేవాళ్ళు అనమాట ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనమాట. అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది ఆ టైంలో. అంటే స్టార్టింగ్లో సిల్వర్ కాయిన్స్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ గోల్డ్ కాయిన్స్కి వచ్చారు. గోల్డ్ కాయిన్స్ నుంచి స్లోగా అక్కడి నుంచి ఇవాల్యుయేషన్ అనేది పెరిగింది. మనిషి అన్నది ఎక్కడి నుంచి అయితే లిటరల్గా చూసుకోవాలి అంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి చూసుకుంటే కూడా దే గాట్ సివిలైజ్డ్ అంటే కొంచెం చదువులు చదువుకోవడము, మర్యాదలు నేర్చుకోవడము, ఎలా నలుగురితో కలిసి ఉండాలి, హౌ యూ కెన్ బికమ్ అ సోషల్ యానిమల్. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి మెల్లగా నేర్చుకుంటూ మన దేశము అమెరికా లాంటి దేశాలకు కానివ్వండి, యూరోపియన్ లాంటి దేశాలకు కానివ్వండి, World War I or World War II కానివ్వండి, ఆ టైంలో కూడా ఇండియా వాజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ ఇండియా వాజ్ లైక్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ ప్లేస్ బికాజ్ బంగారం అండ్ ఎప్పుడు చూసినా సంతోషానికి ఉండే ప్రతి ప్రజలందరూ. అండ్ దాంతోపాటు ఇండియాలో కరెన్సీకి అండ్ అలాగే ఆస్తులకి తగ్గేది లేదని చెప్పేసి అలాంటి పరిస్థితి ఉండేది. ఇది 2000 సంవత్సరాల విషయం నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. అక్కడ నుంచి మెల్లమెల్లగా 1000 సంవత్సరాలు కానివ్వండి, 500 సంవత్సరాలు కానివ్వండి ముందు మనం చూసుకుంటే ఇండియా పరిస్థితి చాలా దిగజారిన కారణం ఏంటంటే చాలా పెద్ద రాజకీయం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఎందుకంటే వెన్ బ్రిటిషర్స్ హ్యావ్ డిసైడెడ్ టు కాంకర్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వాళ్ళేం చేశారంటే మన ఎక్స్పోర్టింగ్ కంట్రీని ఇంపోర్టింగ్ కంట్రీగా మార్చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిపోయింది ఇండియాలో చాలా బంగారం ఉంది, చాలా రిచ్ కంట్రీ ఇది, ఇక్కడికి వెళ్ళేసేసి వీళ్ళందరినీ ఓడించేసేసి ఇండియాని మనం ఒక బానిసలా తయారు చేసుకుంటే అక్కడి నుంచి యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న కైండ్ ఆఫ్ ఆ స్టేటస్ కానివ్వండి, ఆ పౌండ్కున్న గోల్డ్కున్న ఇంపార్టెన్స్ కానివ్వండి వాళ్ళ దేశానికి వస్తుందని చెప్పేసి వాళ్ళు పట్టిన ఆ కుట్ర ఇండియాకి తెచ్చిన తర్వాత ఇండియా అక్కడి నుంచి రూపీ విషయానికి వస్తే డిక్లైన్ అనేది మొదలైంది శిరీష. అంటే మన రూపీ కరెన్సీ ఏదైతే ఉందో దాని వాల్యూ తక్కువ అవుతుందా సార్? ఎగ్జాక్ట్లీ. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అసలు విషయం తెలుసుకోవాల్సింది మన ప్రేక్షకులందరూ. మీరు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను మీకు ఒక విషయము కన్ఫర్మ్గా చెప్తున్నాను. నెక్స్ట్ 1 year నుంచి 10 years లోపల మీరు కోట్లాధికారి ఎలా కారో అండ్ ఎలా అవ్వాలో దాని అన్నిటికీ నేను సీక్రెట్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. గ్రేట్ సార్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తానండి, అందరూ ఏమడిగారంటే నాకు కాల్స్ చేస్తారు, నాతో వచ్చి కలుస్తారు కదా. సో వాళ్ళందరూ ఏమైందంటే క్లాసెస్ కూడా చాలా మంది అడిగారు, సార్ నేను 10,000 సంపాదించినప్పుడు కొంచెమన్నా సంతోషంగా ఉంటుండే, కానీ ఇప్పుడు నా జీతం 50,000 దాటిపోయింది, 1,00,000 వచ్చేసింది సార్,
బట్ నాకు అప్పులు పెరిగాయి నా ఇన్కమ్తో పాటు. కానీ నాకు రాత్రికి పడుకుంటే ఒక 4 గంటలు కూడా నేను సరిగ్గా పడుకోలేకపోతున్నాను. ఆ మనసుకు ప్రశాంతత అనేది లేదు. ఇంట్లో సంతోషం ఎక్కడ వెతుకోలేడు, అసలు దొరకట్లా ఇంట్లో. సో ఏం చేయాలి అని చెప్పి అడిగారు. ఒక్కటే మాట చెప్పా, మీకు ఇన్ఫ్లేషన్ తెలుసు అంటే అన్ని పెరిగిపోవడము, రేట్స్ అన్ని లోన్ ఇంట్రెస్ట్లు పెరిగిపోవడం కానివ్వండి, దాంతోపాటు కూరగాయలు కానివ్వండి, అన్నీ కూడా. రెంటల్ హౌస్ ఒక కాలం నేను చిన్నగున్నప్పుడు 100 రూపాయలు ఏదో ఇంటికి పే చేసేవాళ్ళు అంట. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు మా నాన్న, ఈ రోజున మీరు 20-30 వేలు పే చేసినా కానీ ఒక సరైన ఇల్లు మీకు దొరకట్లా. సో ఎందుకు ఇన్ని రేట్స్ పెరిగాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ గ్రాడ్యుయేట్ కానివ్వండి, అంటే మీరు ఆర్ట్స్ గ్రాడ్యుయేటా, సైన్స్ గ్రాడ్యుయేటా, లేదంటే చదువుకోలేదా, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మీరందరూ కూడా పొద్దున్న లేస్తే డబ్బులతో కూడిన పని మీకు తప్పదు. మీరు ఎంప్లాయీనా, మీరు వ్యాపారస్తులా, మీరు వ్యవసాయం చేస్తున్నారా, మీ అందరికీ కూడా డబ్బుతో ఖచ్చితంగా మీకు పని ఉంటుంది. సో కాబట్టే చూడమని చెప్తున్నాను. ఇందులో ఏంటంటే ఎవరెవరైతే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటున్నారో నేను వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, 2000 సంవత్సరం ముందు ఇండియా ఎక్స్పోర్టింగ్ కంట్రీ నుంచి ఇప్పుడు ఇంపోర్టింగ్ కంట్రీ అయిందంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మనల్ని బీదవాళ్ళుగా తయారు చేసింది ఒక కారణం ఏంటంటే ఆల్ ఆటోమోటివ్స్, అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్. మీరు నిజంగా చెప్తున్నాను, అసలు మనిషికి నడవంగా రోడ్లో ప్లేస్ లేదండి, ఒక సైకిల్కి కూడా ప్లేస్ లేదు. మీరు రష్ అవర్లోనే కాదు, మిగతా టైంలో మీరు చూసుకోండి, అది పట్టణాలా లేదంటే రూరల్ విలేజెసా, అన్ని చోట్లలో మీకు లారీస్ అండ్ కార్స్ అందరూ కూడా దాని మీద డబ్బులు పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కార్ మీద మీకు డబ్బులు తిరిగి రావు. బట్ స్టిల్ మీరు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, డీజిల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి వేరే దారి లేక డాలర్లో పేమెంట్లు ఇచ్చేసి క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ వెన్ కంపేర్ టు ఇంపోర్ట్స్ కదా, ట్రేడ్ డెఫిసిట్ ఉండిపోతుంది అనమాట. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ ఒక 10 కోట్ల రూపాయల వర్త్ ఎక్స్పోర్ట్స్ చేస్తే 1000 కోట్ల రూపాయల వర్త్ పెట్రోల్ అండ్ క్రూడ్ ఆయిల్ మీరు ఇదంతా ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఎక్కడ 10 కోట్లు 100 కోట్లు, ఎక్కడ 1000 కోట్లు. అంటే ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చాను. దీనికి చాలా హ్యూజ్ డెఫిసిట్ వచ్చేసింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు మీట్ దిస్ ఎక్స్పెన్సెస్. అయితే మీరేం చేయాలి? ఓకేనా? మన భారత్ ఎప్పుడు ఏ రోజున ఎన్ని సంవత్సరాల తర్వాత మెరుగుపడుతుందో మనకు తెలీదు. గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, తప్పకుండా మన ఇండియా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రయత్నించేదాకా మన జీవితం తెల్లారిపోతుంది ఇక్కడ, అవునా? సో నేనేం చెప్తానంటే, ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఎవరెవరైతే 10,000 సంపాదిస్తున్నారో, 10 లక్షలు సంపాదిస్తున్నారో, సిగ్గు విడిచి మరి చెప్తున్నాను, తిట్టుకోకండి. మీకు ఒకవేళ మీ అత్తగారు, మామగారు ఇల్లు ఉంటే, అక్కడ అర్నింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. మీ దగ్గర వస్తున్న ఇన్కమ్ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టండి. ఏమంటారంటే, సరే మాకు పిల్లలు ఉన్నారు, ఇంటి రెంట్ ఉంది, కారు ఉంది, ఇవన్నీ ఎవడు బేర్ చేస్తాడండి అని చెప్తారు. ఎక్స్క్యూజెస్ చాలా ఇస్తారు. నేనేం చెప్తానంటే, మీ డబ్బుల్ని మీరు సేవ్ చేయాలి అంటే కావాలంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్లో 1,00,000 రూపాయలు మీ ఎక్స్పెన్సెస్ ఉంటే 50,000 మీ అత్తగారికి వారి మామగారికి ఇవ్వండి. అక్కడ పోయి ఏంటండి, మీ రెంటల్ హౌస్ ఉందా, మీ సొంత ప్రాపర్టీ ఉందా, తీసేయండి. మీ కారు ఉందా, అమ్మేయండి. లగ్జరీ అలవాట్లు అన్నీ మానేయండి. నేనేం చెప్తానంటే, నెక్స్ట్ 50 years, 40 years, 10 yearsలో మీరు కోట్లాధికారి అయ్యే బదులు మీరు కనీసం 2 yearsలో కోట్లాధికారి అవుతారు. అది ఎలా అంటే, మీ దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు పెట్టుబడిగా పెట్టాలి. లేదంటే వేరే దారి లేదు. ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది, మీ జీతాలు పెరుగుతూనే ఉంటాయి, కానీ మీ ఖర్చులు మాత్రం తగ్గవు. సో దానికి ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీకు చెప్తాను. యూ హ్యావ్ టు ప్లాన్, ఫోకస్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. శిరీష, ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, యూ నీడ్ టు షిఫ్ట్ టు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్. అదేంటంటే, నాకు జీతం వస్తుంది కదా అంటే, మీ జీతం వస్తుంది కానీ మీ రూపాయి కోసం ప్రతి నెల మీరే పని చేస్తున్నారు, కానీ మీ రూపాయి మీకోసం పనిచేయట్లా. సో మీరేం చేయాలి అంటే, గ్రేట్ సార్, నిజమే అనిపిస్తుంది ఆ వర్డ్ విన్న తర్వాత. ఆ రూపాయి గురించే మనం నెల మొత్తం ప్రయత్నిస్తూ ఉంటాం, దాని గురించే చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ రూపాయిని పక్కన పెట్టి ఆ రూపాయితోటి మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మీరు పని చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. మీరు తక్కువ పనిలో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అది ఎలా చేయాలి సార్? See, the beauty is, I'll tell you something. ఇండియా ఇప్పుడు నెక్స్ట్ 30 to 40 years వరకు ఒక గోల్డెన్ ఎరాలో ఉంది శిరీష. ఆ గోల్డెన్ ఎరా ఏంటంటే, బికాస్ ఇండియా ఈజ్ వెరీ యంగ్. బిలో ఏజ్ చూసుకుంటే more than 65% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో less than 28 years.
సో ఈ వీళ్ళు ముసలోళ్ళు అవ్వాలి అంటే ఇంకొక 30 సంవత్సరం పోవాలన్నమాట. సో అప్పటిదాకా అయితే మీకు గోల్డెన్ పీరియడ్ ఉంది కదా. సో మీరేం చేస్తారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ గోల్డ్లో వద్దురా బాబు అన్నా కానీ ఖచ్చితంగా కొంచెం అన్న అందరూ పెడతారు. సరే దాని సంగతి పక్కన పెడతాం. ఇక వచ్చింది మిగతా అమౌంట్ మీ దగ్గర ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్గా, ఆ రెగ్యులర్ ఇన్కమ్లో మీకు వేరే చాయిస్ అంటూ ఏది లేదు. చాలామంది ఏమంటారంటే సార్ నేను రిస్క్ తీసుకోలేను అంటారు. 8%, 9%, 10% వరకు మీకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంటే 6%, 7% ఎఫ్డీలో వచ్చిన రిటర్న్ ఏం సరిపోతుంది అంటే మీరు ఇంకా 3 to 2% మీరు ఇంకా డెఫిసిట్లో ఉన్నారు. అంటే మీరే ఇంకా సంపాదించి ఎక్కువ ఖర్చుల కోసం తీయాలి కానీ మీకు వచ్చే నెలవారీ ఎఫ్డీ ఇన్కమ్ మీకు సరిపోదు. సో నేనేమంటానంటే మీరు కొంచెం లైఫ్లో చాలా పెద్ద రిస్క్ అయితే ఆల్రెడీ తీసుకుంటున్నారు, ఇంకా కొంచెం రిస్క్ తీసుకోండి, చిన్న రిస్క్ తీసుకోండి. ఆ రిస్క్తో నేనేం చెప్తానంటే మీరు పెట్టుబడికి ప్లాన్ చేయండి. ఆ పెట్టుబడులు ఎలా ఉంటాయంటే మీరు సాలిడ్ ఇన్కమ్ మంచిగా మనకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ 10 yearsకి మంచి ఒక పెద్ద అమౌంట్ రావాలి అనుకుంటే మీరు ఈ రోజు నుంచే యూ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ ఎక్విటీస్, యూ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ETFs అండ్ అఫ్ కోర్స్ పోస్టల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. చిన్న ఇన్కమ్ పెద్ద ఇన్కమ్ వాళ్ళందరికీ కూడా ఇవన్నిటికీ కూడా నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఎలా మీరు విత్ ఇన్ నో టైంలో, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టర్స్గా ఎవరైతే తయారవుతారో వాళ్ళందరికీ కూడా లైఫ్లో మొత్తం ఎప్పుడు కూడా లైఫ్లో మొత్తం ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా వాళ్ళు సెక్యూర్ అవుతారంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీ హెల్త్ ప్లాన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు మీ డబ్బుతో కట్టట్లా, మీకు రాబోయే రాబడితో మీరు కట్టబోతున్నారు కాబట్టి మీరు మీ సెల్ఫ్ ఏదైతే నెలవారీ జీతం వస్తుంది కదండి ఆ జీతం మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ జీతం మొత్తం వెళ్తుంది పెట్టుబడి వైపు. అండ్ మీరు ఎంతవరకు మీరు నిజంగా చెప్పాలి అంటే పిసినారి లైఫ్ ఎలా బ్రతకాలి నన్ను అడిగితే నేను మీకు కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను. దట్ ఈజ్ అ బిగ్ సీక్రెట్ శిరీష. ఎందుకంటే ఆ విషయాలు మీరు తెలుసుకుంటేనే కానీ ఇంప్లిమెంట్ చేసే వరకు మీరు కోట్లాధికారి కారు. అవన్నీ నేర్చుకోవాలి అంటే ఈ 26th January ఇట్స్ అ రిపబ్లిక్ డే, సండే రోజు వస్తుంది. ఇన్ఫాక్ట్ సండే రోజు రాకపోతే అదొక పబ్లిక్ హాలిడే అయ్యేది. సో ఒక డబుల్ ఆపర్చునిటీ ఉంది మీకు. ఎందుకంటే పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాలిడే, రెండోది ఏంటంటే ఇట్స్ అ సండే. మార్నింగ్ 11 o'clockకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు ఈ క్లాస్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మీరు ఈ క్లాస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి. బికాస్ దే ఇస్ గోన్ టు బి హ్యూజ్ రెస్పాన్స్ ఉండబోతుంది. కొత్త సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ సంవత్సరం మొత్తంలో భయం వేస్తుంది అందరికీ, ఇంకా ఎన్ని ఖర్చులు ఉండబోతున్నాయి అని చెప్పేసి. సో ప్లాన్ చేసుకొని కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. వీ హ్యావ్ అ లిమిటెడ్ పీపుల్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్. సో ఈరోజే కాల్ చేసి మరి నాతో మాట్లాడాలనుకుంటే కూడా మీరు తప్పకుండా మాట్లాడండి. నేను మీకు ఒక కస్టమైజ్ ప్లానింగ్ అనేది నేర్పిస్తాను, ఎలా మీరు ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత నేను సపోర్ట్ ఇస్తాను. రైట్ సార్. అండ్ నిజంగానే ప్రతిరోజు కూడా మనం ఆ రూపాయి గురించే కష్టపడుతూ ఉంటాం. ఆ రూపాయిని ఎప్పుడైతే పక్కన పెట్టుకొని దాని నుంచి వచ్చేతో ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవాలి అన్నది కనుక తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండొచ్చు. హై టైం శిరీష, ఇది మీ డబ్బు మీకోసం పని చేయాలి. మీరు ఎంతకాలం అని చెప్పి పని చేస్తారు? బానిసగా ఉండిపోవాల్సిందే. మన రూపాయి డాలర్కి బానిసగా అయిపోయింది, కానీ మనం బానిసలు కాకూడదు. డెఫినెట్గా లిటరలీ సార్ చాలా మంది కూడా మంత్లీలో మనకి పర్ మంత్ వచ్చే శాలరీలో రెగ్యులర్ ఖర్చు కన్నా ఒక్క ఖర్చు ఎక్కువైంది అంటే చాలు లోనో లేదంటే అప్పో, ఇవి 2 ఆప్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.